ఈ చెట్టు మీలో ఎంతమందికి తెలుసు? ఇదేంటంటే గుంటగల్ చిరాకు అంటారు. ఊర్లలో పొలాలలో ఉంటుంది. చాలామంది హెయిర్కి మంచిది అని ఆయిల్లో పెట్టుకుంటారు. లేదంటే దీన్ని గ్రైండ్ చేసినప్పుడు ఒక డార్క్ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లాగా. సో ఏంటంటే హెయిర్ ఎక్కువ డార్క్ అవుతుంది, బ్లాక్ అవుతుంది. వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ కనిపించేది అని మా మమ్మీ చెప్పింది. మా మమ్మీ ఒక వాకింగ్కి వెళ్ళినప్పుడు మా పక్కింటి వాళ్ళ నుంచి అట్లా రోడ్ క్రాస్ చేస్తుంటే అక్కడ ఉంది. సో ఒకటి చిన్న తెచ్చి పెట్టింది. ఇప్పుడు దానంతటదే సీడ్స్ పడి ఇదంతా మొలిచింది. నేను ఏంటా అని ఇన్ని రోజుల నుంచి ఉంచిన ఏవో మొలిచినాయి. ఎన్ని గింజలు వేస్తుంటాం కదా, ఏవో అంటే చూస్తే ఇదే మొలిచింది. ఒక్కసారి వేస్తే సరిపోతుంది. అండ్ ఇంత కొంచెం ఉంటే చాలు. ఇప్పుడు ఇదంతా కట్ చేసి గ్రైండ్ చేసి ఆయిల్లో వేడి చేసుకుంటే అదొక 1 month పైన వస్తుంది. మళ్ళీ వస్తూనే ఉంటుంది. దీనికి ఏమీ కేర్ ఏమి అవసరం లేదు. బట్ ఒక్కసారి ఆకు చూడండి ఎట్లుందంటే, ఈ డిఫరెన్స్ ఆకు మీకు ఎక్కడైనా బయట కనిపిస్తే అబ్జర్వ్ చేయొచ్చు. దానికి ఇట్లా ఫస్ట్ వైట్ కలర్గా ఫ్లవర్స్ వస్తాయి. దాని తర్వాత అందులోంచి అన్ని గింజలు వస్తాయి. ఇవే గింజలు రాలి గింజలు ఆ గింజలు రాలిపోయి మళ్ళీ అదే మొలుస్తుంది.